హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కెనాన్ mf232w మోడల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది లేజర్ జెట్ ప్రింటర్, వైర్లెస్ ప్రింటర్ కూడా, అంటే మీకు మొబైల్ ద్వారా ప్రింటింగ్ అనేది ఇవ్వచ్చు. మీకు బాక్స్ మీద వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ లేజర్ మల్టీ ఫంక్షనల్ ప్రింటర్ టాప్లో అయితే మెన్షన్ చేశారు. లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేసరికి కెనాన్ లోగో అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ తిప్పగానే మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 20,519 రూపీస్ అనేది ఉంది. మల్టీ ఫంక్షనల్ ప్రింటర్ ఫ్రెండ్స్, మీకు ఇది కలర్ అయితే రాదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. మీకు ఆఫీస్ పర్పస్ అలాగే హెవీ ప్రింట్స్ తీసే వాళ్ళకి మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు బాక్స్ మీద అయితే దీని స్పెక్స్ అయితే టూర్ మెన్షన్ అయితే చేశారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు డైరెక్టర్ మీకు వైఫైకి సిస్టమ్ కనెక్ట్ చేయకుండానే మీ రోటర్కి అయితే కనెక్ట్ చేసి నెట్వర్క్ షేరింగ్ ద్వారా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ పైన ఒక బుక్లెట్ అయితే ఉంది. మీకు ఇది ఇమేజ్ క్లాసిక్ అని చెప్పేసి పెద్ద బుక్ లాగా ఇచ్చారు. అలాగే మీకు సిడి సిస్టమ్ కనెక్ట్ చేసే యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇవి అయితే హెవీ కేబుల్సే, నార్మల్ చీప్ క్వాలిటీ కేబుల్స్ అయితే కాదు. ఇప్పుడైతే ప్రింటర్ అయితే బయటికి తీద్దాం. మొత్తం కవర్ ప్యాక్లో చాలా డీసెంట్ ప్యాకింగ్ అయితే ఉంది. ఇప్పుడు మొత్తం కవర్ అయితే తీసేసి చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ స్టిక్కర్స్ అన్ని నీట్గా రిమూవ్ చేసుకోవాలి. మొత్తం టోటల్ ఏంటంటే బాక్స్ ప్యాకింగ్లో వచ్చేటప్పుడు మీకు కొరియర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ప్రింటర్ అటు ఇటు స్కానింగ్ యూనిట్, క్యాటరేజ్ యూనిట్ ఇవన్నీ కదలకుండా వేస్తారు. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం బటన్ మెనూ వచ్చేసరికి పైకి కిందకి మూవ్ అవుతుంది. మీరు క్యారీ చేసేటప్పుడు కిందకి పెట్టుకోవాలి, అలాగే యూస్ చేసేటప్పుడు పైకి పెట్టుకోవడమే. మీకు చాలా బటన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ప్రింట్ అడ్జస్ట్మెంట్స్కి, అలాగే వైఫై పాస్వర్డ్స్ ఎంటర్ చేయడానికి బటన్స్ ఇచ్చారు. అలాగే స్కానింగ్ యూనిట్కి సంబంధించిన బటన్స్ ఇచ్చారు. ఇక్కడ పేపర్ ట్రే అయితే ఇచ్చారు. మీకు ఈ పేపర్ ట్రే వచ్చేసరికి లీగల్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు సిస్టమ్ నుంచి ప్రింట్ అయితే లీగల్ సైజులో ఇవ్వచ్చు, కానీ దీంట్లో స్కానింగ్ యూనిట్లో లీగల్ సైజ్ అయితే జిరాక్స్ తీయడానికి అయితే లేదు. ఇక్కడ పేజ్ అడ్జస్ట్మెంట్స్ సైజ్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం బాక్స్ అయితే ఇలా క్లోజ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నప్పుడు ఇలా క్లోజ్ చేసి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇప్పుడు క్యాటరేజ్ చూపిస్తాను. మీకు ఇది 332 క్యాటరేజ్, అంటే మీకు 332 అంటే కొత్త క్యాటరేజ్ అనుకోకండి. ఇది 88 క్యాటరేజ్ లాగానే ఉంటుంది సేమ్. మీకు ఇక్కడ స్పాంజెస్ అయితే క్యాటరేజ్ అయితే కదలకుండా పెట్టారు. ఇది తీసేద్దాం. మీకు దీని లోపల కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సీల్స్. ఈ క్యాటరేజ్ తీసేటప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఉంది కదా, దాన్ని చదివితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. క్యాటరేజ్ చూడొచ్చు. ఇదిగోండి, ఈ ఆరెంజ్ కలర్ ట్యాగ్ కూడా తీసేయాలి. మొత్తం క్యాటరేజ్ కూడా సీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా తీద్దాం. మీకు ఆరెంజ్ కలర్ ఉన్నాయన్నీ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సీల్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ రోలర్ మీద పవడర్ని అయితే కారకుండా సీల్ చేస్తారు, కదిలినప్పుడు లీక్ అవ్వకుండా. ఈ సీల్ తీస్తే ఏంటంటే మీకు ఇప్పుడు ప్రింటర్ అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాటరేజ్ అయితే ఎలా ఇన్సెట్ చేయాలనేది చూద్దాం. జస్ట్ మీకు హ్యాండిల్ అనేది పట్టుకోవడానికి ఉంటుంది క్యాటరేజ్. మీరు అక్కడ ప్లేస్ చేయగానే స్మూత్గా మూవ్ అవ్వాలి, గట్టిగా నొక్కేయకండి. తర్వాత ఒక డోర్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయాలి. తర్వాత దానిపైన స్కానింగ్ యూనిట్. ఒకసారి మళ్ళీ చూద్దాం. స్కానింగ్ యూనిట్ లేపి ఇక్కడ సైడ్ లేపుకోవడానికి చిన్న హ్యాండిల్ లాగా ఇచ్చారు, అది పట్టుకొని పైకి లాగాలి. ఎప్పుడన్నా రీఫిల్ చేయించుకోవాలన్నప్పుడు ఇలా పట్టుకెళ్ళి కంప్యూటర్ షాప్స్లో కానీ సర్వీస్ సెంటర్స్లో కానీ మీరు రీఫిల్ అయితే చేయించుకోవచ్చు. లేదా కొత్త క్యాటరేజ్ ఇన్సెట్ చేసుకోవాలన్నా సేమ్ ప్రొసీజర్. పవర్ స్విచ్ వచ్చేసరికి బాటంలో ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమేమి పోర్ట్స్ ఇచ్చారనేది చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పవర్ కేబుల్ ఇన్సెట్ చేయడం కోసం పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే పైన నెట్వర్క్ షేరింగ్ కోసం అయితే ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే యూఎస్బి పోర్ట్, ఇది సిస్టమ్ నుంచి కనెక్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇవే పోర్ట్స్, ఇంకా వేరే పోర్ట్స్ అయితే ఏమీ లేవు. మీకు నెట్వర్క్ షేరింగ్ ద్వారా కూడా ఈ ప్రింటర్ అయితే యూస్ చేయొచ్చు. మీకు ఇది బెస్ట్ ఆఫీస్ పర్పస్, ఎక్కువ ప్రింట్స్ తీసే వాళ్ళకైతే మీకు ఇది
సజెస్ట్ చేస్తాను నేను. ఆన్లైన్లో కనుక అవైలబిలిటీ ఉంటే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కానింగ్ యూనిట్ చూద్దాం. స్కానింగ్ యూనిట్ అయితే పెద్దగా ఉంది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ లీగల్ సైజుకి అయితే కట్ చేసి ఓన్లీ A4 షీట్కే సెట్ అయ్యేలాగా ఒక లైన్ అయితే ఇచ్చారు. అంటే దీని తర్వాత మోడల్కి మేబీ ఉండొచ్చు లీగల్ సైజ్, అందు గురించే ఆ మోడల్ ఈ మోడల్ కోసం సేమ్ అలా పెట్టారు. అలాగే స్కానింగ్ యూనిట్ డోర్ కూడా హెవీగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ జిరాక్స్ స్టార్టింగ్ పాయింట్ కూడా చూడొచ్చు, ఆరెంజ్ కలర్లో మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ సైజెస్ కూడా చూపించారు మీకు. ఫ్రెండ్స్ పైనుంచి లుక్ వైజ్ అయితే చూడటానికి ఇలా ఉంది. నా సజెషన్ ఏంటంటే ఈ ప్రింటర్ నార్మల్ యూసేజ్కి అయితే వేస్ట్ ఫ్రెండ్స్. ఇది బాగా మీరు హెవీ యూసేజ్ చేసేవాళ్ళు అయితేనే ఈ ప్రింటర్ అయితే తీసుకోండి. దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు మెనూ బార్ చూసారంటే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఉంటాయి. ఇలాగే బాక్స్లో వచ్చిన ఇంకా ఐటమ్స్ కూడా చూద్దాం. మీకు పవర్ కేబుల్, అలాగే USB సిస్టమ్ కనెక్ట్ చేసే కేబుల్ ఒకటి, డ్రైవర్ CD ఒకటి, యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. మీకు ఈ యూజర్ మాన్యువల్ ఒకసారి చదివేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఈ బుక్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పవర్ కేబుల్ కనెక్ట్ చేద్దాం. ఇది మామూలు CPUస్కి ఉండే పవర్ కేబులే ఫ్రెండ్స్. తర్వాత పేపర్స్ అయితే ఇన్సెట్ చేద్దాం. మీకు టెస్ట్ ప్రింట్ అయితే తీసి చూపిస్తాను జిరాక్స్ నుంచి. ఫ్రెండ్స్ పేపర్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి పవర్ అయితే ఆన్ చేద్దాం. మీకు పవర్ బటన్ వచ్చేసరికి బాటంలో ఇచ్చారు. మీకు ఇది హెవీ స్విచ్ ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే లోపల ఉండిపోతుంది. అలాగా మీరు మళ్ళీ తీస్తే కొంచెం బయటకు వస్తుంది. ఆన్ చేయగానే మీకు స్క్రీన్లో ఒక లోడింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది. మీకు ప్రింటర్ ఫస్ట్ టైం అయితే లోడ్ అవుతుంది. మీరు ఆన్ చేయడమే లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఫస్ట్ టైం అయితే లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలనేది. నేను లాంగ్వేజ్ అయితే ఇచ్చాను. తర్వాత మన కంట్రీ. ఫ్రెండ్స్ ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేశారా అని అడుగుతుంది మధ్యలో. అలాగే టైం జోన్ కూడా తీసుకోవాలి. తర్వాత మన టైమ్ అండ్ డేట్ అనేది కూడా సెట్ చేయాలి. మీకు ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి కదా, మీకు న్యూమరిక్ బటన్స్ కూడా ఉన్నాయి. అలాగే దీంట్లోనే మీకు ABCDs అయితే ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే వైఫై పాస్వర్డ్స్ అలాంటివి ఎంటర్ చేయడానికి, వైఫై IP అడ్రస్లు అయితే ఎంటర్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వైఫై కూడా కనెక్ట్ చేయొచ్చు. వైఫై కనెక్ట్ చేస్తేనే మీకు మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ నెట్వర్క్ షేరింగ్ ద్వారా కానీ ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వైఫైకి అయితే కనెక్ట్ చేస్తున్నాం. బుక్లో వచ్చేసరికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. వైఫై ఎలా కనెక్ట్ చేయాలి, కీస్ ఎలా వాడాలి అనేది దాన్ని చూసుకొని మీరు ఫాలో అవ్వండి. కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. మీకు ఇక్కడ వైఫై సింబల్ అయితే కనిపిస్తుంది, బ్లూ కలర్ లైట్ గ్లో అవుతుంది, అంటే కనెక్ట్ అయిందని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే A4 సైజు టెస్ట్ ప్రింట్ అయితే ఇద్దాం. మీకు సిస్టమ్ నుంచి అయితే లీగల్ ప్రింట్ అవుట్ అయితే ఇవ్వచ్చు, కానీ స్కానింగ్ యూనిట్ నుంచి జిరాక్స్ అయితే తీయలేం. మీకు ఈ బుక్లెట్నే నేను జిరాక్స్ అయితే తీస్తున్నాను. స్కానింగ్ యూనిట్లో అయితే టాప్ కార్నర్లో అయితే పెట్టాను. మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. జిరాక్స్కి ఏదైనా స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ప్రింట్అవుట్ అయితే తీసుకుంటుంది. నార్మల్ ఇంక్జెట్ ప్రింటర్తో కంపేర్ చేస్తే కనుక మీకు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ప్రింట్అవుట్. ఎందుకంటే ఇది లేజర్ జెట్ ప్రింటర్ వల్ల మొత్తం యూనిట్ అంతా ఒకేసారి పనిచేస్తుంది, స్ప్రే చేయడం అలాంటివి ఉండవు. మీకు ప్రింట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. మీకు హెవీ యూసేజ్కి తీసుకోవాలనుకుంటున్నారు అయితే కనుక ఇది మీకు బెస్ట్ ప్రింటర్ అవుతుంది. canon ప్రింటర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.